2021, 2024 మధ్య ఏపీలో టన్నుల కొద్దీ అక్రమ ఇసుకను తవ్వేశారా? దీనిలో జిల్లా ఇసుక అధికారుల పాత్ర ఎంత మేరకుంది? 2021 మే నెలలో జీపీవీఎల్ సంస్థకు ప్రభుత్వం ఇసుక తవ్వుకునే కాంట్రాక్టును అప్పగించింది. అనుమతికి మించి ఇసుక రీచుల్లో తవ్వకాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. గనుల శాఖలోని సీనియర్ అధికారుల అండతోనే ఈ అక్రమ ఇసుక తవ్వకాలు జరిగాయా? అసలు దీని వెనుక ఉన్న పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు? డీటెయిల్స్ ఈ స్టోరీలో. గత ప్రభుత్వ హయాంలో ఏపీలో ఇసుక తవ్వకాల్లో విపరీతంగా అక్రమాలు చోటు చేసుకున్నాయని నాటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విమర్శించడం తెలిసిందే. దీంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపై విచారణకు ఆదేశించింది. అప్పట్లో ఇసుక రీచ్లను గుత్తేదారులకు అప్పగించారు. అయితే అప్పగించిన రీచ్ల్లో అనధికారికంగా 2 కోట్ల టన్నులకు పైనే ఇసుక తవ్వి తరలించి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం 478 ఇసుక రీచ్లకు అనుమతులు ఇవ్వగా వాటిలో 135 ఇసుక రీచ్ల పరిధిలో జరిగిన అక్రమ తవ్వకాలు జరిగినట్లు గుర్తించారు. వీటి పరిమాణం దాదాపు 70 లక్షల టన్నులు ఉందని లెక్కించారు. మిగిలిన అన్ని రీచ్లలో కూడా పరిశీలన పూర్తయితే అక్రమ తవ్వకాల పరిమాణం 2 కోట్ల టన్నులు దాటుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. గత ప్రభుత్వంలో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఇందుకోసం రీచ్ల వారీగా వివరాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. మే నెలలో జేపీవీఎల్ సంస్థకు ఇసుక కాంట్రాక్టు అప్పగించారు. 2023 నవంబర్ వరకు ఆ సంస్థ ఇసుక తవ్వడం కొనసాగించింది. తర్వాత 2023 డిసెంబర్ నుంచి జీసీకేసీ, ప్రతిమా సంస్థలు ఇసుక తవ్వకాన్ని నిర్వహించాయి. ఈ 2 సంస్థలకు 478 ఇసుక రీచ్లలో తవ్వకాలకు అనుమతించారు. అయితే ప్రతి రీచ్లో ఎంత విస్తీర్ణంలో, ఎంత లోతున తవ్వాలి, ఎంత పరిమాణం తవ్వాలనేది స్పష్టంగా పేర్కొంటూ పర్యావరణ మదింపు సంస్థ అనుమతులు ఇచ్చింది. వాటి ఆధారంగా ఇసుక రీచ్ల వారీగా జియో కోఆర్డినేట్స్ వివరాలను గనుల శాఖ అధికారులు ఏపీ స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఏపీ శాఖకు అందజేశారు. ఆ సంస్థ 2021 నుంచి 2024 వరకు ఆయా రీచ్లలో ఉపగ్రహ చిత్రాలు తీసి వివరాలు అందజేసింది. ఇంకా జీడీ స్టీరియో డేటా, 2D గూగుల్ ఎర్త్ ఇమేజెస్ వంటివన్నీ పరిశీలించి ఏ రీచ్లలో ఎంత మేరకు తవ్వారు, హద్దులు దాటి జరిపిన తవ్వకాలు, అనుమతులు లేని చోట తవ్వకాల లాంటి వివరాలన్నీ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇసుక రీచ్లను పరిశీలిస్తే విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. 135 రేవుల్లో 46.52 లక్షల క్యూబిక్ మీటర్లు, అంటే దాదాపు 70 లక్షల టన్నుల మేర అక్రమ తవ్వకాలు జరిగినట్లు గత నవంబర్లో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. మొత్తం 478 రీచ్లలో వివరాల పరిశీలన పూర్తయితే అక్రమ తవ్వకాల లెక్క 2 కోట్ల టన్నులకు పైనే వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ వివరాలన్నీ ఫిబ్రవరి మొదటి వారంలో సుప్రీంకోర్టులో దాఖలు చేయబోయే అఫిడవిట్లో పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక తవ్వకాలపై ఏసీబీ జరుపుతున్న విచారణలో భాగంగా జిల్లా ఇసుక అధికారులు డిఎస్ఓలపై దృష్టి సారించింది. ఈ అక్రమాల్లో వారి పాత్ర ఎంత మేరకు ఉందో తెలుసుకోనున్నారు. 2019 సెప్టెంబర్ నుంచి 2021 మే మొదటి వారం వరకు ఏపీ ఖనిజ అభివృద్ధి సంస్థ ఇసుకను తవ్వితీసి సరఫరా చేసింది. ఎప్పట్లో 13 ఉమ్మడి జిల్లాలకు ఒక్కో డిఎస్ఓను నియమించారు. గనుల శాఖ అధికారులను డిప్యూటేషన్పై ఏపీ ఎండీసీకి తీసుకొచ్చి వారికి డిఎస్ఓలుగా బాధ్యతలు అప్పగించారు. తాజాగా వారందరినీ ఏసీబీ అధికారులు పిలిచి విచారించారు. మేలో ఇసుక తవ్వకం ఏపీఎండీసీ నుంచి జేపీవీఎల్ సంస్థ ఆధీనంలోకి వెళ్లినప్పుడు జిల్లాల వారీగా ఇసుక రీచ్లు, స్టాక్ పాయింట్లలోని ఎంత మేరకు ఇసుకను అప్పగించారు, తూకపు యంత్రాలు, సీసీ కెమెరాలు, ఈపోస్ పరికరాలు వంటివి ఎన్ని అందజేశారు తదితర వివరాలపై ఆరా తీశారు.
అప్పట్లో 14 లక్షల టన్నుల ఇసుక, 27 కోట్ల విలువైన యంత్ర పరికరాలు జేపీవీఎల్ సంస్థకు అప్పగించినట్లు వారు చెప్పారు. గనుల శాఖ అప్పటి సంచాలకుడు వెంకట్రెడ్డిపై ఏసీబీ నమోదు చేసిన కేసులో డిఎస్ఓలు ఇచ్చిన అధికారిక సమాచారం కీలకం కానుంది. వెంకట్రెడ్డిని గత సెప్టెంబర్లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇసుక రీచ్ల లీజు హద్దులు దాటేసి మరీ భారీ యంత్రాలతో తవ్వకాలు జరిపాయి. అనుమతించిన లోతుకు మించి తవ్వేశాయి. పర్యావరణ అనుమతులు లేకుండానే ఇష్టానుసారంగా తవ్వకాలు చేశాయి. ఆ అక్రమాలకు వెంకట్రెడ్డి సహకరించారని అభియోగాలు నమోదు చేశారు. ఆ సంస్థలు ముద్రించుకున్న వేబిల్లులు చేతి రాతతో ఇచ్చేందుకు వెంకట్రెడ్డి అవకాశం కల్పించారని తెలుస్తోంది. దీంతో ఆయా సంస్థలు ఇసుక తవ్వకాలు, విక్రయాలకు సంబంధించి ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపించి దోచుకున్నాయని ఆరోపణలు వచ్చాయి. కాంట్రాక్టర్లతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ప్రతి నెల 1-16వ తేదీల్లో ఆయా కాంట్రాక్టు సంస్థలు టెండర్లో కోట్ చేసిన మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించాలి. వారు నెలల తరబడి సొమ్ము జమ చేయకపోయినా వెంకట్రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. జేపీవీఎల్ సంస్థ ఇసుక తవ్వకాలు, విక్రయాల కాంట్రాక్టు గడువు 2023 మే నెలలోనే ముగిసిపోయింది. అయినా నవంబర్ వరకు ఆ సంస్థే అనధికారికంగా కొనసాగేందుకు అవకాశం కల్పించారని ఆయనపై అభియోగం. ఈ ఇసుకాసురుల వెనుక ఉన్న అస్సలు పెద్ద మనుషులు ఎవరో తెలియాల్సి ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో.